ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజులా కానే కావు. తలకాయ కమ్మగ షోరువదీసి కళ్ళు తోటి సంపుతుంటే దారి పొంటత్తుండు దవ్వ దవ్వత్తుండు దారిద్దునా ఊరిద్దునా జోరు మీద దారు మీద. ఇక మా ఎస్ఎస్సి బ్యాచ్ అయితే సరళమైసమ్మ టెంపుల్ కి వెళ్తున్నాం. ఇక దావత్ అయితే షురు ఉంటది, మీరంతా చూడురి ఎట్లా చేస్తాం ఇంకా తనని చూపిస్తాం. పోతురా దోస్తులు. ఇక అటు ఇటు చేసి అయితే సరళమైసమ్మ టెంపుల్కి రీచ్ అయినాం. ఇక్కడ లొకేషన్ అయితే ఇక పచ్చని గుట్టలు, అడవి మంచిగా అనిపిస్తుంది నాకైతే. ఈ గుట్టల నడుమ దేవుడు ఉండడం ఇంకా చాలా మంచిగా అనిపిస్తుంది. మా దోస్తులు అయితే ఇక వీడియో పిక్చర్లు అయిపోయారు. ఒకటే వీడియోది అన్న ఎంబడి పడుతురు. ఇప్పుడు మరి ఇప్పుడు ఏం చేయాలి? అలా పోతుడు. నీ ఫోటో
చేంజెస్ నీకు అన్ని ఇచ్చినా చిల్లర చేస్తాను అంటే నీకు చేంజెస్ చేంజ్ వచ్చుకున్నాను కళ్ళుకా నేను ఉంటాను కాలకాడ అమ్మా జ్వరం ఉంటే చచ్చిపోతుంటరా చికెన్ మటన్ మటన్ ఓకే బోటీ ఫ్రై తీసుకో ఇగో బగారా రైస్ పుచ్చుకో సురేష్ కరణ్ తీయొద్దా అమ్ము సంసారిన అది 13-14 బ్యాచ్. ఈ రోజు గట్ టుగెదర్ చేసుకున్నాం. అట్టనే మంచిగా సుక్క బుక్క బీర్లు తీసుకొచ్చినాం, కళ్ళు తీసుకొచ్చినాము. అటు చూపిరా డీజే తీసుకొచ్చినాం. మంచిగా దావత్ చేసుకుంటున్నాం. ఒక వేట తీసుకొచ్చినాం మంచిగా 20 కిలోలది వంట చేపించుకున్నాము. ఆ గిన్నెలు చూపిరా. ఈ కళ్ళు తీసుకొచ్చినాము, బీర్లు తీసుకున్నాం, మంచిగా తాగుతున్నాం, తిన్నాం. ఇలాంటి దావత్ మీరు ఇట చేసుకోవాలని చెప్తున్నా నేను. మా ఏ బ్యాచ్ రా దోస్తులు? బాటిల్ బ్యాచ్.
హాయ్ బాటిల్ బ్యాచ్ రే 2013-14 దోస్తులు, మనది 2013-14 బ్యాచ్. మనం ఈ రోజు అందరం కలుసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది నాకు. కాకపోతే గ్రూప్ లా చాలా రోజుల నుంచి డిస్కషన్ జరిగింది. డిస్కషన్ చేసి ఈ రోజు విజయవంతం చేస్తున్నాము. కానీ ఇలా కాకుండా అందరం ఇంకా రానాలు ఎవరైతే మిస్ అయి ఉన్నారో వాళ్ళందరూ ఇంకా వచ్చి ఇంకా మంచిగా విజయవంతం చేసి మంచిగా కలవాలని కోరుచున్నాము. కాకపోతే ఇట్లా ప్రతిసారి ఇట్లా బతలాడించుకోవడం ఇవన్నీ చేయొద్దు. బతలాడించుకోవద్దు. మెయిన్ ఫస్ట్ గొందిగల శ్రీకాంత్ దయచేసి ఇక్కడ రావాలి. ప్రతి ఇయర్ మంచిగా చాలా చక్కగా కూరలు ఉంటుండు, బువ్వలు ఉంటుండు. కానీ వాని విషయం ఏంటంటే కొంచెం తాగుడు ఎక్కువ అవుతుంది. ఎందుకంటే మా మామయ్య ఆయన. ఎంజాయ్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. 14th బ్యాచ్ ఇలాగా మనం ఎప్పుడైనా ప్రతి ఇయర్ సుఖశాంతాలతో ఆనందంగా ఉండాలని, ఆ సరళమైన తల్లి దీవెనలు అందరికీ ఉండాలని, ప్రతి ఒక్కరికి మంచి అనుకునే అన్ని జరగాలని కోరుకుంటున్నాను. అలాగే ప్రతి ఇయర్ మనం ఇలాగే మంచిగా అందరు కలిసి ప్రతి ఒక్కరు అందరూ దయచేసి పని ఉన్నా ఏది ఉన్నా సరే వెనుకబాటుకు రాకుండా ప్రతి ఒక్కరు కమిట్మెంట్ తోని అందరు ఖచ్చితంగా కలిసిమెలిసి ఉండాలని, ఇలాగే మనం ఇది మన జీవితాంతంలో ఉన్న స్నేహాన్ని, మన ఒక బంధాన్ని ఎల్లవెల్లగా ప్రతి ఇయర్ నుంచి జరుపుకోవాలని ఒక 2013-14 బ్యాచ్ ఎస్ఎస్సి బ్యాచ్ జనగాం ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగించు మన కొత్తపల్లి శ్రీకాంత్ వంట చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఎప్పుడు ఇలాగానే ప్రతి ఇయర్ మనం ఘనంగా జరుపుకోవాలని, సరళమైసమ్మ దీవెనలు అందువెందుల ప్రతి ఒక్కరికి సుఖ సంతాలతో పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలని ఆ తల్లి ఎప్పుడు మనకి అందువెందులో ఉండడం జరుగుతుంది. ఏది కావాలనుకున్నా కోరుకున్నా ఆ సరళమైసమ్మ తల్లి ప్రతి ఒక్కరూ దీవించాలని ఆ తల్లి కోరుకుంటాను. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వారికి ధన్యవాదాలు. ప్రతి ఒక్కరు పాల్గొన్నందుకు నాకు ఒక కృతజ్ఞతలు. ఇలాగనే మనం ఎప్పటికీ కలిసిమెలిసి ఉండాలని ఒక చిన్న ఒక ఆశ. ఇది మన ప్రాణం ఉన్నంత వరకు, జీవితంలో ఉన్న వరకు ప్రతి ఇయర్ మనం ఖచ్చితంగా రావాలని, అందుబాటులో ఉండాలని, ఈ కలిసిమెలిసి కట్టుబాటులో ఉండాలని ఎస్ఎస్సి బ్యాచ్ తరఫున నాకు ఒక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నా 10th క్లాస్ ఫ్రెండ్స్ కి ప్రతి ఒక్కరికి ఈ రోజు ప్రోగ్రామ్ అటెండ్ అయినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎల్లప్పుడూ ఇలానే కలిసిమెలిసి ఉండాలని, స్నేహం అంటే నేనున్నా అంటూ ముందుకు రావాలని ప్రతి ఒక్కరిని పేరున రాని వాళ్ళకు కూడా చెప్తా ఉన్నా. ఎవరు ఏ స్థాయిలో ఎట్లా ఉన్నా గానీ ఎప్పుడు ఎలా చనిపోయేది తెలియదు. ప్రజెంట్ సిచ్యువేషన్ బాగాలేదు. కోవిడ్ లో ఎలా చనిపోయారో ప్రజెంట్ జనరేషన్ మంచిగా లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు ఫ్రెండ్స్ అంటే కలిసిమెలిసి ఉండాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా. గెట్ టుగెదర్ కి స్కూల్లో ఉన్నటువంటి మన ఫ్రెండ్స్ లేడీస్ తో కూడా ఒకసారి ప్రోగ్రాం పెట్టి మనిషికి 2,500 ఒక మన స్కూల్లో అయినటువంటి మనకు చిరునామాగా ఏదన్నా ఒకటి డొనేషన్ చేస్తే బాగుంటుందని నా తరపున నేను కోరుకుంటున్నా. ప్రతి ఒక్క మిత్రునికి అటెండ్ అయినటువంటి ప్రతి ఒక్కరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈయన ఒక్కడు బజాజ్ ఫైనాన్స్ లా మా వల్ల మూడో కూర్చుంటే మాట్లాడారు. చైనీస్ కదా సెటిల్ చేస్తుండో బిల్డప్ దిగుతుండు మొత్తం మంచిగా. కర్యానా కూడా ఎట్లా వస్తుంది? ఇగో నేనున్నది కర్రేనే, తెల్లగా చేస్తుంది సాయిగాడు. ఇదైతే రేటింగ్ తీసి. హాయ్ ఫ్రెండ్స్, బాయ్ ఎందుకురా ఇవాళ సరళమైసమ్మ దావత్ కాడికి వచ్చి దావత్ చేసుకుంటున్నాం. కానీ నేను ఇవన్నీ బంద్ చేసి అంటే కారణం వీళ్ళిద్దరు వల్లే. ఏంటంటే లంగా నేను ఏది తాగను, వీళ్ళే తాగుతారు. తాగి గుద్దల్లాం చేద్దామని పక్క బండి వచ్చి లేవాటారు. ఎంత దోషకాలం కలిసినాం. వీళ్ళిద్దరికి ఏం పని, నా పక్క బండి వస్తాను ఈయన పడతాను చెప్పు. వాళ్ళందరూ ఎవరు లేనందుకు వీళ్ళిద్దరు ఎందుకు వచ్చారు. నేను ఫోన్ మాట్లాడుతుంటే వీళ్ళందరూ ఇప్పుడు తిడుతున్నారు. ఎందుకంటే వీళ్ళ పనులు అయిపోయి
అయిపోయినాయి. ఈయన పెళ్లి చేసుకుండు. ఈయన నువ్వు మాట్లాడే తప్పు ఎందుకు? ఆడు నువ్వు అందరి ఇంటి దాకా నువ్వు పోయి పోరాటం మాట్లాడు. దేవుడు మాట్లాడతా అంటే ఆ సిచ్యువేషన్ అసలు ఏం చేసానే ఉంటది రా భయ్. ఒకళ్ళొకళ్ళు కదా 30 మంది కలిసిన బండి పొరలాడి మాట్లాడిన లేరా? అట్లా కాదు. ఇంపార్టెంట్ కాదు. ఇంపార్టెంట్ కాదు ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ కాదు. అమ్మాయితో మాట్లాడి ఇంపార్టెంట్ కాలేం కాదు.